తెలంగాణలో కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక మీరు ఈ ఫామ్ ఫిలప్ చేసి సబ్మిట్ చేయాలన్నమాట. తెలంగాణ ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ కొత్త రేషన్ కార్డు కొరకు దరఖాస్తు. ఓకే, ఈ ఫామ్ అనమాట. సో నేను చెప్పిన విధంగా మీరు ఫామ్ అయితే ఫిలప్ చేసుకోవాలి. మనకు గ్రూప్ ఫోటో అయితే కావాలి. ఫస్ట్ వన్ వచ్చేసి అభ్యర్థి పేరు. సో ఎవరి పేరు పైన మనకి రేషన్ కార్డు కావాలో ఇక్కడ రాయాలన్నమాట. సపోజ్ పైన మీరు హస్బెండ్ పేరు రాస్తే కింద వైఫ్ పేరు రాయాలి. పైన వైఫ్ పేరు అయితే కింద హస్బెండ్ పేరు. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ పైన రాస్తాను. సో దీప అని పేరు రాశాను, కింద హస్బెండ్ పేరు అన్నమాట ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మనము భర్త దగ్గర టిక్ మార్క్ చేయండి, సరిపోతుంది. నెక్స్ట్ సెల్ ఫోన్ నెంబర్ ఇక్కడ రాయాలి. ఓకే, ఈ విధంగా. నెక్స్ట్ రేషన్ కార్డు రకం. సో మనకు రేషన్ కార్డులో పింక్, వైట్ ఉంటుంది చూడండి. సో తెల్ల రేషన్ కార్డు. మీకు ఏ రేషన్ కార్డు కావాలో ఆ రేషన్ కార్డు ఇక్కడ రాయాలి. తెల్ల రేషన్ కార్డా, పింక్ రేషన్ కార్డు అని చెప్పేసి. నెక్స్ట్ లింగం అన్నమాట. సో ఇక్కడ ఎవరైతే ఎవరి పేరు పైన అయితే రాసింటారో వాళ్ళ లింగం. స్త్రీ. అభ్యర్థి చదువు, ఎంత చదువుకున్నారు ఈ అప్లై చేసుకున్న వాళ్ళు? 10th. పుట్టిన తేదీ. సో తేదీ నేను ఏదో ఒకటి వేస్తాను. వాళ్ళ క్యాస్ట్ ఏంటి? ఎస్సీనా, బీసీనా టిక్ మార్క్ చేయండి. ఇక్కడ గ్రూప్ ఫోటో అంటించాలి. నెక్స్ట్ వార్షిక ఆదాయం పర్ ఇయర్ మీరు ఎంత సంపాదిస్తున్నారు? నేను ఇది ఫర్ ఎగ్జాంపుల్కి మాత్రమే వేస్తున్నాను. వృత్తి ఏంటి? కూలీ. నెక్స్ట్ చిరునామా అన్నమాట. ఇక్కడ మీరు ఏ డిస్టిక్ సంబంధించిన వారు? సో మండలం ఏంటి? కరీంనగర్ రాసిన. ఇక్కడ గ్రామం ఏంటి? మీ గ్రామం ఏంటి? సో కొత్తపల్లి. ఇక్కడ వీధి పేరు గాంధీనగర్ రాశాను. కస్టర్ పేరు మీకు తెలిస్తే రాయండి, లేకపోతే వదిలేయండి. పిన్ కోడ్ అనమాట. సో మీ పిన్ కోడ్ ఇక్కడ రాసేయండి, సరిపోతుంది. దీని తర్వాత మీ కుటుంబంలో ఉన్న వాళ్ళ పేరు ఇక్కడ రాయాలి నెంబర్ వైజ్గా. లైక్ 1, 2, 3, 4 ఈ విధంగా. ఓకేనా? సో ఎంతమంది ఉంటే అంతమంది ఆ అడ్రస్ పైన. ఎవరైనా మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళ అడ్రస్ చేంజ్ చేసుకున్న తర్వాత రాయాల్సి వస్తుంది. అంతకుముందు మ్యారేజ్ ముందు ఒక అడ్రస్ ఉంటుంది, మ్యారేజ్ తర్వాత ఒక అడ్రస్ ఉంటుంది. కాబట్టి ఈ కొత్త అడ్రస్ చేంజ్ చేసుకున్న తర్వాత రాయాల్సి వస్తుంది. పేరు. సో ఇక్కడ మనము ఇక్కడ చూడండి, దీప అని పేరుతో రాసాం కదా. ఇక్కడ మనం భర్త నుంచి స్టార్ట్ చేయాలి. సో భర్త. లింగం వచ్చేసి పురుషుడు. పుట్టిన తేదీ ఇక్కడ వేయాలి. ఆధార్ నెంబర్ ఇక్కడ వేయాలి. అదేవిధంగా ఎంతమంది మీ పిల్లలు ఉంటే సో పిల్లల వాళ్ళ పేర్లు ఇక్కడ. సపోజ్ ఇక్కడ అబ్బాయి పేరు రాస్తే కొడుకుని రాయండి, అమ్మాయి పేరు రాస్తే కూతురు. సో పురుషుడు, స్త్రీ, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఇక్కడ వాళ్ళ ఆధార్ నెంబర్స్. దీంతోపాటు ఇక్కడ లాస్ట్లో మీ సిగ్నేచర్ అనమాట. సో దీనికి కావాల్సిన మనకి సర్టిఫికేట్స్ వచ్చేసి ఆధార్ కార్డు కావాలి. నెక్స్ట్ కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు, అంటే మీ ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళ ఆధార్ కార్డు, కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు, గ్రూప్ ఫోటో. ఒకవేళ పిల్లలు ఉంటే కనుక వాళ్ళ సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలి. సో ఇది అప్లికేషన్ నింపే ప్రాసెస్ అనమాట. చూసుకోవచ్చు మీరు. ఓకేనా? సో ఇక్కడ మీ గ్రూప్ ఫోటో అంటే ఇచ్చాడు. థ్యాంక్ యూ.